హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవళిక. ఈరోజు మనం ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే సూపర్ టేస్టీ వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వెజిటేబుల్ పులావ్కి కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దాం. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకొని అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్ అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని టమాటా కూడా యాడ్ చేసుకుందాం. టమాటా అనేది కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా పెరుగు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. నార్మల్ రైసే తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. కొద్దిగా బిర్యానీ మసాలా, ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, గుమగుమలాడిపోయే చూడగానే తినాలనిపించే వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.